హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మనము జంతికలను బియ్యం పిండితోటి కానీ శనగపిండితోటి కానీ తయారు చేస్తాం కదా. అట్లా కాకుండా ఈరోజు బియ్యం పిండి గోధుమ రవ్వతోటి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కరకరలాడే జంతికలను ఈరోజు మనం తయారు చేసుకుందాము. ఇక ఈ జంతికలనే కొందరు పూసాని కూడా అంటారు. ఇవి మస్తు తొందరగా అవుతాయి, హల్కగా అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ జంతికలను తయారు చేసుకొని చూడుర్రి. ఈ జంతికలు తయారు చేయడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్పున్నర నీళ్లు పోసుకుంటున్నా. ఇక ఇప్పుడు ఈ నీళ్ళల్లో 2 చెంచాల నూనె వేసుకుంటున్నా. అట్లనే 1/2 చెంచాడు ఉప్పు, అట్లనే చిటికెడంత పసుపు వేసుకొని ఈ నీళ్ళను మరగనియాలి. ఇక నీళ్ళు మరిగినాక దీంట్లో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ గోధుమ రవ్వ అనేది ఒక ముద్దలాగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఒక ముద్దలాగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దీని మీద మూత పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేదాకా చల్లారనియాలి. ఇక గోధుమ రవ్వ కొంచెం చల్లారినాక మూత తీసి ఇప్పుడు దీంట్లో మనం గోధుమ రవ్వ తీసుకున్న కప్పుతోటి కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని ఈ బియ్యం పిండి గోధుమ రవ్వ రెండు మంచిగా కలిసిపోయి ఒక ముద్దలాగా అయ్యేదాకా కలుపుకోవాలి. నేను ఇక్కడ కారం వేస్తలేను, చప్పడి పూసనే పోస్తున్నా. ఒకవేళ మీకు కారం కావాలనుకుంటే వేసుకోర్రి. ఇక చప్పడి పూస అయితే ఛాయ్లో కూడా వేసుకోవచ్చు అని చప్పడి పూసనే పోసుకుంటున్నా. చూస్తున్నారు వీడియోలో మనకు బియ్యం పిండి గోధుమ రవ్వ కలిపి ఒక ముద్దలాగా అయింది. అట్లా చేతులతో ఒత్తుకుంటే కొంచెం ముద్దలాగా కావాలి. అట్లా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇక కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటా. ఇవి రెండు బాగా పలస కాకుండా బాగా గట్టి కాకుండా కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. నీళ్ళు ఒకటిసారి పోసుకోవద్దు, చూసుకుంటా పోసుకోవాలి. ఏ పిండి మొత్తం ఒక ముద్దలాగా చేసుకున్నాం కదా. చూస్తున్నా వీడియోలో వాటిలో మెత్తగా సాఫ్ట్గా ఉండాలి, బాగా గట్టి కూడా ఉండద్దు. ఈ పిండి ముద్దలకి వెళ్ళి కొంచెం పిండి ముద్ద తీసుకుంటున్నా. ఇక మిగిలిన పిండి మీద మూత పెట్టుకోవాలి. ఇక నేను ఇక్కడ పూస పోసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్లు సన్నం రంధ్రాలు ఉన్నటువంటి పూస బిళ్ళ తీసుకున్నా. ఇక ఇప్పుడు ఈ పూస మిషన్కి లోపల అంచులా కొంచెం నూనె రాసుకోవాలి. ఇక పూస మిషన్కి నూనె రాసుకున్నాక దీంట్లో పిండి ముద్ద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మనకు పూస మిషన్లోకి వెళ్ళి పూస అనేది హల్కగా వస్తుందో లేదో చూసుకోవాలి. బాగా గట్టిగా వస్తే పిండి కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టు. అట్లా అని చెప్పి బాగా తొందరగా కూడా రావద్దు, అట్లయితే పిండి పలసగా ఉన్నట్టు. మనకు పిండి గట్టిగా ఉన్నా పలసగా ఉన్నా పూస మంచిగా పొంగది. ఇక ఇప్పుడు స్టవ్ మీద నూనె కడాయి పెట్టుకొని నూనె మంచిగా వేడైనాక మంట మామూలుగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పూస మిషన్ ఒత్తుకుంటా ఈ కడాయిలో పూస పోసుకోవాలి. ఒకవేళ మీకు కడాయిలో పూస ఒత్తుకోరాకుంటే ఏదైనా ప్లేట్ మీద కానీ బట్ట మీద కానీ పూసను ఒత్తుకొని కడాయిలో వేసుకోవాలి. ఇక పూస ఒక దిక్కు గాలినాక రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంట మామూలుగా పెట్టుకొని రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలి. ఇక రెండు వైపులు మంచిగా కాలినాక ఈ పూసను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు బియ్యం పిండి గోధుమ రవ్వతో కలిపిన జంతికలు తయారైనాయి. దీన్నే పూస అని కూడా అంటారు. చూసిరు కదా పూస అనేది ఎంత మంచిగా ఉందో, మంచి కరకరలాడుతుంది కదా. ఇది నోట్లో వేసుకుంటే అట్లనే కరిగిపోతుంది, గట్టిగా ఉండదు. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఇట్లా చేయితోటి ఇట్లా ఒత్తుతూనే విరిగిపోతుంది కదా. అంత మంచిగా ఉంటాయి, కరకరలాడుతాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా పళ్ళు లేని ముసలోళ్ళైనా కూడా నోట్లో వేసుకుంటే ఇట్లనే కరిగిపోతాయి, అంత మంచిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ పూసను తయారు చేసుకొని చూడుర్రి. మస్తు మంచిగా అవుతాయి, తొందరగా అవుతాయి, హల్కగా అవుతాయి.